ఎందుకంటే మన యొక్క ఉనికిని పూర్తిగా కూడా మర్చిపోయేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచం అంతా ఉంది, తగలబడిపోతుంది. మనం తగలబోతున్న ప్రపంచం చూసి అబ్బా ఎంత మంచి వెలుగురా అంటే, మీరు నేను కూడా తగలబడిపోతున్న వాళ్ళు సగం పూర్తయిపోయి ఉన్నాం ఆల్రెడీ. వీఆర్ నాట్ అడ్మిటింగ్ దట్. గవర్నమెంట్ ఎంత ఛాలెంజింగ్గా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ తీసుకోవడానికి ఒకే ఒక కారణం, ప్రైవేట్ టీచర్ కష్టపడ్డమే. Our journey is started in the womb of our mother, who stayed there for 9 months. Om Ajnanatimirandhasya Jnananjanashalakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha. Saraswati Namastubhyam Varade Jnanarupini Vidyarambham Karishyami Siddhir Bhavatu Me Sada. Sharada Sharadam Bhoja Vadana Vadanambhuje Sarvada Sarvadasmakam Sannidhim Sannidhim Kriyat. ఏ జ్ఞానమైతే అందరి గుండెల్లో కొలువుండి మనల్ని జ్ఞాన స్వరూపులుగా వెలిగింపజేస్తోందో, ఏ తేజమైతే తేజస్సై మన మనస్సంతా నిండి ఉండి ఓజస్సుగా మన జీవితాన్ని ప్రకాశింపజేస్తూ ఉందో, ఏ సత్యమైతే మన జీవన గమనానికి ఆధారమై మనల్ని ఆధార జీవుల నుంచి అద్భుత జీవులుగా పరివర్తన గావిస్తుందో, అట్టి మూర్తీభవించినటువంటి జ్ఞాన విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞాన స్వరూపాలుగా ఈరోజు ఇక్కడ ఆసీనులైనటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎక్కడా నా ఇంట్రడ్యూసింగ్ పెద్దగా చేయరండి. మరేంటో వాళ్ళకి భయమో లేకపోతే నేనేం అనుకుంటానేమో అనేటువంటి ప్రాబ్లం తెలియదు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఎందుకంటే నేను ఆన్ అన్ యావరేజ్ ఒక మంత్లో ఒక 5 to 10 సెషన్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషన్ క్లాసెస్ చేస్తూ ఉంటాను. అరే భరద్వాజ్ గారు ఏమనుకుంటారేమో అనేటువంటి ఒక పాయింట్లో దే డోంట్ ఇంట్రడ్యూస్ మీ ప్రాపర్లీ. అంటే ఆడియన్స్కి చేరాల్సిన విధంగా నా యొక్క డీటెయిల్స్ ఇవ్వరు. కారణం అనేటువంటిది ఏంటంటే నాకు తెలియదు, కానీ ఐ మస్ట్ సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ మై సెల్ఫ్. నేను మాట్లాడడం ఏమన్నా మీకు తెలియాలి కదా. సో దిస్ ఈజ్ డిఎస్వి భరద్వాజ్, కరెంట్లీ వర్కింగ్ యాజ్ గ్రేడ్ 2 ప్యానల్ హెడ్ మాస్టర్ ఎట్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అరసవెల్లి. వృత్తిరీత్యా నేను ఒక ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిని, ఇప్పుడు ప్రధాన ఉపాధ్యాయుడిగా వర్క్ చేస్తున్నాను. ప్రవృత్తిరీత్యా ఆఫ్ ద ప్రొఫెషన్ ఇప్పుడు సోదరులు శ్రీహరి నాయుడు గారు చెప్పినట్టుగా లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్ LAASA లాసా ఫౌండేషన్ అనేటువంటి ఒక విభిన్నమైన విలక్షణమైనటువంటి సేవా సంస్థకి వ్యవస్థాపక కార్యకర్తగా, ఫౌండర్ వాలంటీర్గా ఉన్నాను. దిస్ ఈజ్ క్లుప్తంగా నా విషయం. దీని నెక్స్ట్ ఇంకొక మాట ఏంటంటే, ఐఎమ్ 100% విజువల్లీ ఇంపైర్డ్. దట్స్ ఐఎమ్ బ్లైండ్. ఐఎమ్ 100% బ్లైండ్. ఎవరు పుచ్చు అన్నారు. నా టాక్ అంతా అయిపోయిన తర్వాత ఈ మొత్తం ఈ సెషన్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో నేను డీల్ చేయాల్సినటువంటి ప్రోగ్రామ్ డీల్ చేశాక మీరు పుచ్చు అని మాత్రం అనరు. గ్యారంటీ, ఐ గ్యారంటీ యూ. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారనే విషయం నాకు ఫస్ట్ ఫండమెంటల్గా తెలియాలి. ఎందుకంటే బిఫోర్ ఐ స్టార్ట్ నాకు అప్పచెప్పినటువంటి టాపిక్స్ కూడా
2 డిఫరెంట్ టాపిక్స్ ఇచ్చారు. ఏంటంటే లిజనింగ్ స్కిల్స్ ఒకటి, ఇంకోటి యూసేజ్ అంటే హౌ డస్ మదర్ టంగ్ హెల్ప్ టు ఇంప్రూవ్ అవర్ స్పోకెన్ ఇంగ్లీష్. మన ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మదర్ టంగ్ ఎట్లా ఉపయోగపడుతుందని ఇచ్చారు. సో ఐ గ్యారంటీ యూ దట్ దిస్ ఈజ్ నాట్ ఎ జెండు బొమ్ క్లాస్. డెఫినెట్ అట్లీస్ట్ కొంతమంది ఎక్కువ మంది ఆడవారు ఉన్నారు ఇక్కడ. ఓకే ఓకే, సంతోషం. ఎందుకంటే మీకు ఓపిక కాస్త ఎక్కువ. ఓకే, సెల్ బోతులు ఎవరు లేరు కదా? సెల్ బోతులు అంటే ఈ మధ్యన కొత్తగా ఒకటి వచ్చిందండి. అంటే ఎక్కువ సిగరెట్ తాగే వాళ్ళని చైన్ స్మోకర్స్ అంటారు, ఎక్కువ తాగే వాళ్ళని తాగుబోతులు అంటారు, సెల్ ఫోన్లో మాత్రం బతుకొని సెల్ బోతులు అంటారు. సో ఎవరైనా అటువంటి సెల్ బోతులు కనుక ఉంటే వారి సెల్కి రెండిటికి 2 దండాలు దయచేసి కాస్త దాని గొంతుని దాని విషయాన్ని నొక్కండి ప్లీజ్. ఎందుకంటే మన యొక్క ఉనికిని పూర్తిగా కూడా మర్చిపోయేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచం అంతా ఉంది, తగలబడిపోతుంది. మనం తగలబోతున్న ప్రపంచం చూసి అబ్బా ఎంత మంచి వెలుగురా అంటే మీరు నేను కూడా తగలబడిపోతున్న వాళ్ళు సగం బూడిదైపోయి ఉన్నాం ఆల్రెడీ. వీఆర్ నాట్ అడ్మిటింగ్ దట్. సో దెర్ ఈస్ ఎ గ్రేట్ నీడ్ ఆఫ్ అవర్ ఇవాళ. సో నేను స్టార్ట్ చేయాలంటే డెఫినెట్గా మీరు కావాలనుకుంటే రికార్డ్ చేసుకోవడం చేసుకుంటారు కాబట్టి ఫ్లైట్ మోడ్లో అయితే పెట్టండి. అందరి దగ్గర నాకు తెలిసి అందరూ నాలా వెనకబడి ఇంకా ఎవరు లేరు. నాదంటే ఇంకా కీప్యాడ్ మొబైల్లో ఉన్నాను, కానీ మీ అందరు కూడా టచ్, ఆండ్రాయిడ్, ఇంకా జెడ్ ఫోన్లకు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరైనా సైలెంట్లో కానీ లేదా అక్కర్లేదు సార్ ఈ దిక్కుమాని పెట్టిని కాసేపైనా వదిలేస్తాననుకున్న వాళ్ళు కానీ, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ఫ్లో అండి. ఇవాళ ఐ డిడ్ నాట్ రమ్మంటారు కదండి ఏమిస్తారేంటి అని అడగలే. అక్కడ ఎవరు ఉంటారేంటి అని అడిగాను నేను. ఎవరు ఉంటారంటే ప్రైవేట్ స్కూల్ టీచర్స్. ఓ వండర్ఫుల్. ఈ రోజుల్లో నాకు తెలిసి గవర్నమెంట్ ఎంత ఛాలెంజింగ్గా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ తీసుకోవడానికి ఒకే ఒక కారణం ప్రైవేట్ టీచర్ కష్టపడ్డమే. సార్ ఇది మీ ప్రైవేట్ మేనేజ్మెంట్ చెప్తే మీరు గట్టిగా చాపట్లు కొట్టకపోయినా పర్వాలేదు, కానీ నేను ఒక గవర్నమెంట్ హెచ్చమని చెప్తున్నాను. మేము మమ్మల్ని కూడా ఉలిక్కి పని చేసుకుని అరే బాబు మా ఉనికి ప్రశ్నార్థంగా ఉందంటే దట్ ఈజ్ యువర్ క్రెడిట్. సరే ఇక్కడ 400 మంది ఉన్నా అంటాను, కానీ కనీసం 40 మంది కూడా చాపట్లు కొట్టట్లే. ఓకే, నేను వినాలి కదండి. ఐ హ్యావ్ టు లిసన్ టు యువర్ హార్ట్ బీట్. ఒక మనిషి మాట్లాడేటప్పుడు మన యొక్క రెస్పాన్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది విద్యార్థి యొక్క ధర్మం. సార్ మేము టీచర్స్ని సార్, సారీ బాస్, ఈ పూటకి నువ్వు స్టూడెంట్వి, నేను టీచర్ని, బెత్తాం కూడా తెచ్చాను అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కదా, కనిపించకుండా కొడతాం. ఓకే, కాబట్టి ఒక్కసారి ఎంతమంది ఉన్నారు అంతమంది హుషారుగా గట్టిగా జెంట్స్ లేడీస్ అందరు కూడా 2 చేతులు గట్టిగా చప్పట్లతో కొట్టి మనం కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాం అని చెప్పడానికి, నాకు వినిపించడానికి మీ అందరి యొక్క ఆమోదాన్ని, మీ అందరి యొక్క ఆహ్వానాన్ని నేను తెలుసుకున్నట్టుగా కమాన్ వన్స్. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు ఆపమంటే అప్పుడు ఆపేస్తాను. అప్పటిదాకా మాత్రం ఇలాగే కొట్టాలి, ఏది మనకి బెస్ట్ అనిపించినా. ఎందుకంటేనండి రెస్పాండ్ అనేటువంటిది అవ్వకపోతే ఒక విద్యార్థి మనం ఎంత బాధపడతామో తెలిసినటువంటి ఒకే ఒక దౌర్భాగ్యమైన జీవి ఉపాధ్యాయుడు. నిజం సార్, నిజంగా ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూల్ని పక్కన పెట్టండి. ఈ ప్రపంచంలో సంబంధం అనేటువంటిది లేకుండా, అనుబంధం అనేటువంటిది లేకుండా, రిలేషన్ అనేటువంటిది లేకుండా, వాడెవడో తెలియనటువంటి ఇంటి పేరుతో, వాడెవడో తెలియని కులంతో, వాడెవడో తెలియని మతంతో వాడు మంచి ర్యాంకులు సాధించి మంచి విలువల్లోకి వెళ్తుంటే వాడి యొక్క విజయాన్ని, వాడి యొక్క రంగుల్ని, వాడి యొక్క హంగుల్ని, వాడి యొక్క పొంగుల్ని చూసుకొని మనం మురిసిపోయేటువంటి ఒక అర్భక జీవి ఎవడను అంటే వాడు కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే. కాబట్టి ఇది ధర్మము అంటారు చాలామంది, డబ్బు తీసుకుంటాం కదా జీతం అంటారు చాలామంది, కానీ నేనేమన్నా ఇది నథింగ్ బట్ సేవ. ఇట్స్ ఎ సర్వీస్. ఓన్లీ ఎంతటి వాడైనా, ఎలాంటి వాడైనా
నా తల్లి 37 సంవత్సరాలు శ్రీకాకుళంలో మండా సీతాలక్ష్మి తెలుగు టీచర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక మంచి పొజిషన్లో ఉండేటువంటి పోస్ట్ నా డిగ్రీ అయిపోయిన తర్వాత వచ్చినప్పటికి కూడా నేను వెళ్ళలే. కేవలం ఒక అసూయ. 37 ఏళ్ల పాటు, అంటే అప్పటికి సుమారుగా 25 ఏళ్ల పాటు మా అమ్మగారికి ఈ ప్రపంచం, ఈ సమాజం ఇచ్చినటువంటి గౌరవం, మర్యాద, ఆ ప్రేమ, అభిమానం చూసిన తర్వాత నాకు బతికితే ఒక ఉపాధ్యాయుడిగానే బతకాలనిపించి బీకామ్ చేసిన తర్వాత మరలా బీఎడ్లోకి వచ్చి నేను ఈ వృత్తిని కావాలని కౌగిలించుకొని ఈ యొక్క కాపురం చేస్తున్నాను. సో అంతటి అద్భుతమైన వృత్తి. సో అటువంటి ఉపాధ్యాయులు మనమంతా ఇక్కడ కూర్చున్నాం. నాకు అప్పచెప్పిన టాపిక్ స్పోకెన్ ఇంగ్లీష్ అన్నారండి. మీకైనా వస్తుంది స్పోకెన్ ఇంగ్లీష్ అంటే? సార్ అసలు అప్సా వాళ్ళు తెలుసుకోవాల్సిందంటే ఇప్పుడు కావాల్సింది స్పోకెన్ ఇంగ్లీష్ కాదు సార్, బ్రోకెన్ ఇంగ్లీష్ కావాలి. వి మస్ట్ కల్టివేట్ బ్రోకెన్ ఇంగ్లీష్. దానికి లిజనింగ్ స్కిల్స్ ఎట్లా ఉపయోగపడతాయి అంటే, లిజన్ అంటే ఏంటి? నథింగ్ బట్ వినటం. అలాగే మదర్ టంగ్ యూసేజ్ ఎట్లాగా మనం చేసుకోవాలి. బట్ ఈ టాపిక్ అంతా కూడా నాది విత్ యువర్ వెరీ పెర్మిషన్ ఆఫ్ ద ఆడియన్స్, మీ అందరి అనుమతితో దీన్ని కాక్టైల్ 2 డ్రింకుల కలయిక. ఆడవారికి తెలియదు కానీ మగవారికి బాగా తెలుసు. ఆ కాక్టైల్ లాగా ఒక పక్క మనం ఈ స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించి లిజనింగ్ అండ్ ఆ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ మదర్ టంగ్ యొక్క అద్భుతం. మగవారు ఉన్నప్పుడు ఇంకా గట్టిగా ఉండాలి సార్. సార్ పెళ్ళయిందా సార్? హస్బెండ్ సార్ మీరు? యూఆర్ ఆర్ యు బెండెడ్? సార్ గట్టిగా అనకండి, మేడం గారు విన్నారంటే కొంప కొల్లేరైపోతుంది. ఈ ప్రపంచంలో ఏ మగాడైనా ఒక్క మగాడు, వాడు ఉన్నప్పుడు మాత్రం ఒక్క మగాడు, వాడు వాళ్ళ సమక్షం అనుకోండి రైట్ డాష్ మనం చెప్పకూడదు. ఎనీ స్కూల్ అండి, మీరు గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, ఏ స్కూల్ అయినా మరి ఆ డామినేషన్ ఉంటుంది అంతే. ఎందుకంటే వాళ్ళకి సృష్టిని సృష్టించేటువంటి ధర్మం ఇచ్చారు కాబట్టి సృష్టితో పాటు ప్రపంచాన్ని పరిపాలించేటువంటి ఆ ఇది కూడా ఇచ్చారు. ఇది బిస్కెట్ కాదు కానీ అయితే అవసరం. సర్లేండి, ఏదో పూర్వజన్మలో పుణ్యం చేసుకుని ఆడవారిగా పుట్టారు, వాళ్ళు ఎంజాయ్ చేయనండి ఆ యొక్క అధికారాన్ని, ఆ దర్పాన్ని. కుటుంబాలు ఎలాగో నిజం చాలామంది అనుకుంటున్నారండి, వాళ్ళు మగవాళ్ళందరూ కూడా దాన్ని సపోర్ట్ చేయాలన్న మాటని. చాలామంది ఏమనుకుంటున్నారంటే లేదు సార్, లేడీస్ చాలా అణగదొక్కపడుతున్నారు, వాళ్ళకి విలువ లేదు. నేను అది అంత లెక్క అది కరెక్ట్ అని నేను అన్నాను. గతంతో కంపేర్ చేస్తే నౌ దే ఆర్, అంటే ఇప్పుడు రాకెట్లో వెళ్తున్నారు ఇవన్నీ కాకుండా ప్రతి కుటుంబము నాకు తెలిసి స్త్రీ చేతిలో ఉంది కాబట్టి భారతదేశం ఇవాళకి వచ్చి కూడా ఎంత అభివృద్ధి పదంలో వెళ్తుందంటే దట్ ఇస్ బికాస్ ఆఫ్ ఎ లేడీ అనకూడదు కానీ భారతి అనే పదంలోనే ఉంది కాబట్టి లేడీ ఈజ్ ద అంటే ఇంటర్నల్ రూలర్ ఆఫ్ దిస్ ఎంటైర్ కంట్రీ. ప్రతి కుటుంబం ఉండాలి కూడా. ఎందుకంటే ఉండాలి అక్కడ గొప్ప విషయం, బెండ్ అవ్వకూడదు. బెండ్ అవ్వాలి సార్, బెండ్ అవ్వాలి. ఏ తల్లి గర్భం నుంచి మనం వచ్చామో ఆ తల్లి గర్భం అనేటువంటిది మీరు నేను దాల్చలేము. సో మగవాడికి ఉండేటువంటి ప్రిలిమినరీ ఎలిజిబిలిటీ ఆఫ్ కన్సర్న్ అనేటువంటిది మనల్ని మనం తక్కువ చేసుకుంటాం కాదు, కానీ మనం ఏ స్త్రీకైనా విలువను ఆపాదిస్తే మన తల్లికి మనం ఎక్కువ విలువను ఆపాదించినట్టు. కాబట్టి టచ్ ద ఫీట్ ఆఫ్ దట్ మదర్, ఆ దివ్యమైనటువంటి మాత యొక్క స్త్రీతత్వం యొక్క. ఎందుకంటే ఇక్కడ ఆడవారికి చాలామంది తెలుసో తెలియదు, స్త్రీ అనే పదంలోనే 3 అక్షరాలు ఉన్నాయి. సా, తా, రా. చెప్పగలరు ఎవరైనా ఆ 3 ఏంటో? ఎందుకు 3 పదాలు పెట్టారు? స్త్రీ అని పెట్టంటే సా, తారా అని ఎందుకు పెట్టారు? పైన ఉండేటువంటి సా అనేటువంటిది సత్వగుణం, కింద ఉన్నటువంటి తా అనేది తమో గుణం, దాని కింద ఉన్న రా అనేది రజోగుణం. సాధారణంగా పురుషులు ఎవరిలైనా ఉండేటువంటిది ఈ 3 1 2 ఉంటాయి తప్ప 3 గుణాల కలయికతో త్రిగుణాత్మకంగా ఉండేటువంటి అద్భుతమైన శక్తి వారిలో ఉంది కాబట్టి మాత్రమే. సార్ మీ పేరేంటి సార్? సార్ యువర్ గుడ్ నేమ్ చెప్పండి సార్, పేరు చెప్పండి, అంత నేనేం అన్నాను సార్. అప్పలాచారి గారా? భాస్కర్రావు గారు, వెరీ గుడ్ సార్. రేపు మే రోజే. సాతారా అనేటువంటి పదంలో సత్వ తమో రజోగుణాలు ఎందుకున్నాయంటే 45 డెసిమల్స్ ఆఫ్ పెయిన్. భాస్కర్రావు గారు మీకు తెలియదేం కాదు, మీరు సైన్స్ టీచర్ అయితే మీకు తెలుస్తుంది. 45 డెసిమల్స్ ఆఫ్ పెయిన్ అనేటువంటిది కనుక
మనం అనుభవిస్తే అంతకన్నా ఎక్కువ పెయిన్ కనుక మనం భరించలేక మన ప్రాణం పోతుంది. ఒక హార్ట్ స్ట్రోక్ అంటే హార్ట్ అటాక్ అయినా, బ్రెయిన్ హెమరేజ్ అయినా, ఒక రోడ్ యాక్సిడెంట్ అయినా. కానీ ఒక స్త్రీ నార్మల్ డెలివరీలో 57 45 + 12 57 డెసిమిల్స్ పెయిన్ని భరించి ప్రసవిస్తుంది, బిడ్డకి జన్మిస్తుంది. కానీ బతికే ఉంటుంది. కారణం అంతటి తత్వం, అంతటి శక్తి వారికి ఇన్బిల్ట్గా ఆత్మపూర్వకంగా వాళ్ళకి ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి సార్, మనం బెండ్ అవ్వాలా అవ్వద్దా? వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వీడు వదలరా, అవ్వాలంటే అయిపోయింది అక్కడికి పని. డన్. ఓకే, ఇంగ్లీష్ ఏంటండి గోల దిక్కు మన ఇంగ్లీష్. కంపల్సరీ ఇంగ్లీష్ ఇప్పుడు కొత్తగా. నేను ఉన్నాను గురువుగారు. మరి వారికి అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క అమ్మాయి చెప్పిందేమో, నాన్న అందరినీ కూడా ఇంగ్లీష్ని పెట్టాలి నాన్న. నేను ఎలాగైతే అమెరికా ఫ్లైట్ ఎక్కి వచ్చానో, మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా ఫ్లైట్లు అమెరికాకి రావాలి, ట్రంప్ వైట్ హౌస్ కూడా మనతో నిండిపోవాలి నాన్న అని బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ అమ్మాయి చెప్పిందేమో. బట్ వీ షుడ్ వెల్కమ్ ఇట్. నా కూతురు, నీ కూతురు, మన కూతురు, మన అందరి యొక్క పిల్లలు, మన అందరికి కొడుకులు ఎట్లాగైతే ఇంగ్లీష్ మీడియంలో చదివి బాగుపడితే బాగుంటుంది అనుకుంటున్నామో, తప్పనిసరిగా మన రిమోట్ ఏరియాస్లో ఉండేటువంటి, ముఖ్యంగా రిమోట్ ఏరియాస్లో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇవాళ ఎంతో అంతో ఇంజనీరింగ్లోకి, డాక్టర్లలోకి, మిగతా యొక్క ప్రొఫెషనల్ కోర్సులకు వెళ్తున్నారంటే కార్పొరేట్ కళాశాలలు అనేటువంటి స్కూల్స్ అనేటువంటి కేవలం టౌన్ ఏరియాలో ఉంచితే ఎక్కడ 100 మంది ఉన్నా, 150 మంది ఉన్నా, ఎన్ని లాసులు వచ్చినా, ఎన్ని గెయిన్లు వచ్చినా, ఎన్ని ప్రాఫిట్లు వచ్చినా, ఏ నష్టాలకైనా కష్టాలకైనా ఓర్చి, అయ్యో దీనివల్ల బతికితే మనం 2 మెతుకులు తిని మనతో పాటు 10 మంది టీచర్లు బతికించి, దాంతోపాటు ఒక 100 మంది విద్యార్థులకైనా మనం ఏదైనా చేయొచ్చు అనేటువంటి దృక్పథంతో ఏ ప్రైవేట్ స్కూల్ నడిపిస్తున్నటువంటి ఆ అధినేతకైనా నేను శిరస్సు ఉంచి పాదాభినందన చేస్తున్నాను. ట్రూలీ నిజం. సో అటువంటి మనందరం కూడా ఉపాధ్యాయులుగా, మనుషులుగా, ఇంగ్లీష్ ఈజ్ వెరీ వెరీ, వాట్ యూ కాల్, ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్ నాట్? టెల్ మీ, ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్? వాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్? స్పీకింగ్ ఇంగ్లీష్ ఆర్ స్పోకెన్ ఇంగ్లీష్. అంతకంటే ఇంకా నేను బ్రోకెన్ ఇంగ్లీష్. బ్రోకెన్, విరిగిపోయిన కుర్చీని కూడా మన పాత సామాన్లకు అమ్ముతాం కదా. కానీ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ బాగా రావాలంటే మనం ఏం చేయాలి? ఓకే, బిఫోర్ టు స్టార్ట్ దట్, మీ అందరినీ నిద్రావస్థలోంచి కొంచెం బాగా హ్యాపీగా 2 కూరలు సాంబార్తో చక్కగా భోజనం చేసి ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు జస్ట్ కండక్ట్ ఏ మెడిటేషన్ ఫర్ 5 minutes. అండ్ చాలా లైవ్లీగా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఒక్కళ్ళు కూడా వెళ్ళిపోయినా నేను ఆపేస్తాను, కానీ మీరు ఆపమన్నప్పుడు ఆపేస్తాను. చాయిస్ ఈజ్ యువర్స్. బట్ అందరు కూర్చోవాలి, దయచేసి ఎవరు నిల్చోకండి. అంటే ఎప్పుడు మన పిల్లల చేత మెడిటేషన్ చేయించుకుంటే మనం కూడా చేయాలి. ఎందుకు చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ అనేది వాళ్ళ టోటల్ మన క్లాస్ అనేది ఉంటుంది. రైట్, మీకున్న సెల్ ఫోన్స్, మీ వ్యాలెట్స్, యువర్ పర్సెస్, యువర్ బ్యాగ్స్, యువర్ పెన్స్, ఏమంటే ప్లీజ్ పుట్ ఇట్ aside. ప్లీజ్. థ్యాంక్ యూ. గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్. రైట్, ఇలా పెట్టండి అమ్మా. ఇలాగా చెప్పాను కదా, మీరు స్టూడెంట్సే. అప్పలాచార్యులు కూడా నాకు స్టూడెంట్ ఇవాళ, జనార్దన్ గారు కూడా నాకు స్టూడెంట్ ఇవాళ. ఓకే, రైట్ దిస్. 2 చేతులు. జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. టోటల్లీ ఇంగ్లీష్లోనే మెడిటేషన్ చేస్తా. జస్ట్ లిజన్ టు ఇట్. Stop thinking all the things. Have attention towards your breath, the cool air that gets into our body and that comes out with a hot sense. Dear friends, this life is highly valuable. Of all creatures in this entire universe, we are said to be the
most precious human beings. Our journey is started in the womb of our mother. We stayed there for 9 months, complete 9 months of stay in the womb of our mother. Hence we came into this beautiful nature, wonderful nature, colorful nature. What a pleasant world it is. Our journey of life is quite temporary. Is quite temporary. Had great childhood, surprising childhood, playing on the heart of our mother, holding the hand of our father. We enjoyed like anything. We enjoyed like anything. After that, we had a great schooling. Our school, our teachers, just recollect all of them. Your favorite teacher, your favorite sir, the masters who gave you that knowledge of life, of subjects, of everything to you, who loved you so much as their own children. Their blessings, their grace, their radiance. Oh, what a wonderful life of us. It is so great. After that, our college education. After that, our journey as a family. Now that what we are enjoying each moment. Each moment. What a great life it is. Have this positive thought always. Only the sense of negativity, the negative thought process is stopping all the great and the most marvelous happiness in our life. My dear friends, we are the only enemies to us. We are the only enemies to us. Let us kill the negativity enemy in us and see through the threshold and the lens of the positiveness and explore and enjoy the most significant and happiest world. Then only we can be and we will be and we shall be the most joyful, soulful human beings who are enjoying this wonder of human life. Feel this, feel this, feel this. Just don't open your eyes. Gently rub your hands. Gently, without sound. Put it on your eyes. Just recollect and remember your mother and father. See them in your palms. See the face of your mother in your hand. See the face of your father in your hand. Just put them on your eyes. Kiss them. And clap for this wonderful meditation. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.